ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా సమావేశానికి కారణంగా ఒకటే ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్నటువంటి టెట్ క్వాలిఫై అయినటువంటి డిఎస్ఎక్ సంబంధించినటువంటి ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కోచింగ్ సెంటర్ ఎలా ఉన్నాయంటే నానా మాత్రంగా తూతూ మంత్రంగా పేద విద్యార్థులకు కోచింగ్లు అయితేనేమే కోచింగ్ స్టాఫ్ అయితేనేమే విద్యార్థులకు బోధిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు అయితేనే ఈరోజు అవినిగడ్డ లాంటి కోచింగ్ సెంటర్లు చాలా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అవినిగడ్డ కోచింగ్ సెంటర్లతో పోటీ పడేటువంటి కోచింగ్ సెంటర్లను మా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేటాయించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈరోజు టెట్ క్వాలిఫై అయి ఎన్నో నానా అలసాట్లు పడి వేలాదితో లక్షలతో కూడినటువంటి విద్యను అందించి ఈరోజు ఆ టెట్ క్వాలిఫై అయ్యడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్ఓ నోటిఫికేషన్లు అయితేనేమి ప్రతి ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అదేవిధంగా ఆర్ఆర్బీ సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఆ విడుదల చేయడం సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డిఎస్ఓ కోచింగ్ సెంటర్లకి వేలాది లక్షలాలతో కూడినటువంటి సెంటర్లు ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థి చేతుల్లో ఈరోజు డబ్బులు లేక నానా అలసాట్లు పడుతున్నారు. ఈ రోజు మీరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు నానా మాత్రం కాకున్నట్ల ఈరోజు మంచి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు చదువుకునే విధంగా కోచింగ్ వెళ్లే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిటిడబ్ల్యూ గారికి ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకైతేనేమి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉంటారు. ఈరోజు ఆ బడ్జెట్ ని విద్యార్థులకు అనుగుణంగా మీరు అనుగుణంగా సంబంధించినటువంటి బడ్జెట్ ను కేటాయించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా లేని పక్షంలో మా దళిత గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు సాకే పురుషోత్తం, జీవీఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.